గురుగారు, ఇక తదుపరి రాసైనటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా చంద్రుడు షష్ఠంలో, లాభంలో గురువు, 9లో శుక్రుడు, తృతీయంలో కేతువు. శుభ ఫలితాలున్నాయి. మంచి పనులకే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు అనుకున్న విధంగా విజయాలను చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికాబద్ధంగా సాధించండి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా అదృష్టయోగం పడుతుంది. మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీరు దేనికోసమై ఎదురు చూస్తున్నారో అందులో విజయం ఉంటుంది. ఏ విషయంలోనూ అశ్రద్ధ వహించవద్దు. లక్ష్య సాధనలో శ్రద్ధ పెట్టండి. శాంతంగా ఆలోచిస్తే విఘ్నాలు తొలగుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. ఎవరు ఏమన్నా ప్రశాంతతతో స్వీకరించండి. మౌనం ప్రధానం. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కాలానుగుణంగా ఆలోచిస్తే ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది. ధనాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయండి. ధర్మదేవతానుగ్రహం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మికంగా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. పుణ్యం కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి. అలాగే వీరు ఎటువంటి స్తోత్రం పఠిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం చాలా మంచిది. అంటే ఏ ఆలయాన్ని సందర్శించడం వల్ల వీరికి ఈ వారం బాగుంటుందంటారు? లక్ష్మి దర్శనం శక్తిని పెంచుతుంది. అలాగే వీరు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.